హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు డైలీ యూజర్ సెంటెన్సెస్ చూద్దాము. చూడండి. ద కాజ్ ఈజ్ హిడెన్. ద కాజ్ ఈజ్ హిడెన్ అంటే కారణం దాగి ఉంది, కారణం దాచిపెట్టుంది, ఏదో కారణం ఉంది అంటూ ఉంటారు కదా. సో దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ద కాజ్ ఈజ్ హిడెన్ అనమాట. కాజ్ అంటే వచ్చేసి కారణము, హిడెన్ అంటే దాచిపెట్టడం. ఓకేనా. హైడ్ అంటే దాచిపెట్టడం, దానికి విత్ ఫ్రమ్ వచ్చేసి హిడెన్ అంటే దాగి ఉంది, దాచిపెట్టడం. వీ కన్విన్స్డ్ హిమ్, మేము అతనిని ఒప్పించాము. వి అంటే మేము, కన్విన్స్డ్ అంటే ఒప్పించడం, కన్విన్స్ చేయడం, అతన్ని కన్విన్స్ చెయ్యి అంటూ ఉంటారు కదా. సో కన్విన్స్ అంటే ఒప్పించడం, హిమ్ అంటే అతన్ని. వి కన్విన్స్డ్ హిమ్ అంటే మేము అతనిని ఒప్పించాము. నెక్స్ట్, నో వన్ క్యాన్ డూ ఇట్ ఫర్ యూ. నో వన్ క్యాన్ డూ ఇట్ ఫర్ యూ, మీకోసం ఎవరు చేయలేరు. నో వన్ అంటే ఎవరు, క్యాన్ అంటే చేయలేరు, క్యాన్ డూ అంటే చెయ్యలేరు, ఫర్ యూ అంటే మీకోసం. ఓకేనా. యూ అంటే మీ, ఫర్ అంటే కోసం, ఫర్ యూ అంటే మీకోసం. నో వన్ క్యాన్ డూ ఇట్ ఫర్ యూ, మీకోసం ఎవరు చెయ్యలేరు. మోస్ట్ పీపుల్ థింక్ ఐ ఆమ్ క్రేజీ. మోస్ట్ పీపుల్ థింక్ ఐ ఆమ్ క్రేజీ, చాలామంది నేను పిచ్చివాడిని అని అనుకుంటారు. క్రేజీ అంటే మీనింగ్ వచ్చేసి పిచ్చి అంటుంటారు కదా. ఆర్ యూ క్రేజీ అని. సో క్రేజీ అంటే మీనింగ్ పిచ్చి. మోస్ట్ పీపుల్ అంటే చాలా వరకు, చాలామంది. థింక్ అంటే అనుకుంటుంటారు. ఐ ఆమ్ క్రేజీ, ఐ ఆమ్ అంటే నేను, క్రేజీ అంటే పిచ్చి. ఓకే. నెక్స్ట్, గెట్ అవే ఫ్రమ్ మీ. గెట్ అవే ఫ్రమ్ మీ, నా నుండి దూరంగా వెళ్ళు. గెట్ అవే అంటే దూరంగా వెళ్ళు, ఫ్రమ్ అంటే నుండి, మీ అంటే నా. ఓకేనా. సో గెట్ అవే ఫ్రమ్ మీ అంటే నా నుండి దూరంగా వెళ్ళు. ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ ఫిలిం, నేను ఇప్పటికే ఈ సినిమా చూశాను. ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ ఫిలిం, నేను ఇప్పటికే ఈ సినిమా చూశాను. నెక్స్ట్, ద పాండ్ ఈజ్ వెరీ డీప్. ద పాండ్ ఈజ్ వెరీ డీప్, పాండ్ అంటే మీనింగ్ వచ్చేసి చెరువులు. ఓకేనా. పాండ్ అంటే చెరువులు, వెరీ అంటే చాలా, డీప్ అంటే లోతుగా అనమాట. డీప్ అంటే లోతు. ఓకే. ద పాండ్ ఈజ్ వెరీ డీప్ అంటే చెరువు చాలా లోతుగా ఉంది. ద న్యూస్ మేడ్ హర్ సాడ్. ద న్యూస్ మేడ్ హర్ సాడ్, ఆ వార్త ఆమెకు బాధ కలిగించింది. న్యూస్ అంటే వార్త, సాడ్ అంటే బాధ, మేడ్ అంటే కలిగించడం. ఓకే. ద న్యూస్ మేడ్ హర్ సాడ్, హర్ అంటే ఆమెకు. ద న్యూస్ మేడ్ హర్ సాడ్, ఆ వార్త ఆమెకు బాధ కలిగించింది. నెక్స్ట్, ఐ హోప్ దట్ హీ విల్ కమ్. ఐ హోప్ దట్ హీ విల్ కమ్, ఆయన వస్తారని ఆశిస్తున్నాను. హోప్ అంటే ఏదైనా ఆశించడం అనమాట. ఐ హోప్ హీ విల్ రికవర్ సూన్ అంటే అతను త్వరగా కోరుకోవాలని ఆశిస్తున్నాను అని. సో హోప్ అంటే ఆశిస్తున్నాను. హీ విల్ కమ్ అంటే అతడు వస్తాడు అని. విల్ అంటే ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగించాలని చెప్పారు కదా. సో హీ విల్ కమ్, ఆయన వస్తారని ఆశిస్తున్నాను. హీ డిజర్వ్స్ ఏ ప్రమోషన్. హీ డిజర్వ్స్ ఏ ప్రమోషన్, అతను ఈ ప్రమోషన్కి అర్హుడు. డిజర్వ్ అంటే మీనింగ్ వచ్చేసి అర్హత అనమాట. సో డిజర్వ్ అంటే మీనింగ్ అర్హత. హీ అంటే అతను, ప్రమోషన్ అంటే ప్రమోట్ చేయడం అనమాట. సో హీ డిజర్వ్స్ ఏ ప్రమోషన్ అంటే అతని ఈ ప్రమోషన్కి అర్హుడు. నెక్స్ట్, డోంట్ బీ సో గ్రీడీ. అంత అత్యాశ వద్దు. గ్రీడీ అంటే మీనింగ్ వచ్చేసి దురాశ, అత్యాశ అనమాట. సో డోంట్ బీ సో గ్రీడీ అంటే అంత అత్యాశ వద్దు, అంత దురాశగా ఉండకండి అని అర్థం. హీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ, అతనికి చాలా పని ఉంది. హీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ, అతనికి చాలా పని ఉంది. లాట్ ఆఫ్ అంటే ఎక్కువ అని అర్థం. మై అటిట్యూడ్ టువర్డ్స్ హిమ్ చేంజ్డ్, అతని పట్ల నా వైఖరి మారిపోయింది. అటిట్యూడ్ అంటే వైఖరి. ఓకేనా. చేంజ్డ్ అంటే మారిపోవడం. మై అటిట్యూడ్ టువర్డ్స్ హిమ్ చేంజ్డ్, అతని పట్ల నా వైఖరి మారిపోయింది. వీ ఆర్ నైబర్స్, మేము ఇరుగు పొరుగు వాళ్ళము. వీ ఆర్ నైబర్స్, మేము ఇరుగు పొరుగు వాళ్ళము. నైబర్స్ అంటే పక్కింటి వాళ్ళని, మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటారు కదా రెంట్కి, వాళ్ళని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నైబర్స్ అంటారు. సో వీ ఆర్ నైబర్స్. ద ఏరోప్లైన్ ఈజ్ ఎనార్మస్. ద ఏరోప్లైన్ ఈజ్ ఎనార్మస్, ఆ విమానం చాలా పెద్దది. ద ఏరోప్లైన్ ఈజ్ ఎనార్మస్, ఆ విమానం చాలా పెద్దది. ఏరోప్లేన్ అంటే విమానం, ఎనార్మస్ అంటే లార్జ్ అనమాట. ఓకేనా. ఎనార్మస్ అంటే లార్జ్, పెద్దది. టెల్ ఇట్ టు హిమ్ నాట్ మీ. టెల్ ఇట్ టు హిమ్,
నాట్ మీ, నాకు కాదు అతనికి చెప్పండి. టెల్ ఇట్ టు హిమ్ అంటే అతనికి చెప్పండి. నాట్ మీ అంటే నాకు కాదు. టెల్ ఇట్ టు హిమ్, నాట్ మీ అంటే నాకు కాదు అతనికి చెప్పండి. నెక్స్ట్, వి స్టిల్ డోంట్ నో ద ట్రూత్. వి స్టిల్ డోంట్ నో ద ట్రూత్, మాకు ఇంకా నిజం తెలియదు. డోంట్ నో అంటే తెలియదు, ట్రూత్ అంటే నిజము, వి అంటే మాకు, స్టిల్ అంటే ఇంకా, స్టిల్ రన్నింగ్ అంటే ఇంకా జరుగుతూ ఉంది అని. సో స్టిల్ అంటే ఇంకా. వి స్టిల్ డోంట్ నో ద ట్రూత్, మాకు ఇంకా నిజం తెలియదు. డోంట్ ఫర్సేక్ మీ. డోంట్ ఫర్సేక్ మీ, నన్ను విడిచిపెట్టకు. ఫర్సేక్ అంటే విడిచిపెట్టడం, ఓకేనా. ఫర్సేక్ అంటే విడిచిపెట్టడం. సో డోంట్ ఫర్సేక్ మీ అంటే నన్ను విడిచిపెట్టకు. ఐ విల్ త్రో ఇట్. ఐ విల్ త్రో ఇట్, నేను విసిరేస్తాను. త్రో అంటే మీనింగ్ వచ్చేసి విసిరేయడం, ఓకేనా. త్రో అంటే విసిరేయడం. సో ఐ విల్ త్రో ఇట్ అంటే నేను విసిరేస్తాను. క్యాన్ యూ స్పిన్ ఏ బాల్ ఆన్ యువర్ ఫింగర్ టిప్. క్యాన్ యూ స్పిన్ ఏ బాల్ ఆన్ యువర్ ఫింగర్ టిప్, మీరు మీ వేలి కొలనిపై బంతిని తిప్పగలరా. క్యాన్ అంటే చేయగలవా, చేయగలను, చేయగలరా అని అడగడానికి క్యాన్ ఉపయోగిస్తారనమాట. సో క్యాన్ యూ స్పిన్ ఏ బాల్ ఆన్ యువర్ ఫింగర్ టిప్, మీరు మీ వేలి కొలనుపై బంతిని తిప్పగలరా. ఫింగర్ టిప్ అంటే వేలి కొలనిపై అంట. స్పిన్ అంటే తిప్పడం, ఓకేనా. స్పిన్ అంటే తిప్పడం. సో మీరు మీ వేలి కొనపై బంతిని తిప్పగలరా అని మీనింగ్, ఓకేనా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.